హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరంతా? ఇవాళ మా సిస్టరు కరగపూర్ స్టైలు చికెన్ జాయింట్స్ అలాగే చికెన్ కర్రీ మనకి చేసి చూపిస్తాను అని అన్నారు. ముందుగా మిక్సీ జార్లోకి జీలకర్ర, ధనియాలు, గసగసాలు అలాగే వెల్లుల్లిపాయలు, అల్లం కూడా తీసుకొని మిక్సీ పట్టుకున్నారు. చికెన్ జాయింట్స్లోకి 2 స్పూన్ల కారం అలాగే 1 స్పూన్ సాల్ట్ ఇవి రెండు వేసి బాగా మసాజ్ చేసిన తర్వాత ఈ జాయింట్స్ అన్నిటిని అరగంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టారండి. ఈ మసాలా పేస్ట్లోకి ఎక్కువ క్వాంటిటీలో వెల్లుల్లిపాయలు అలాగే ఒక 2 అల్లం ముక్కలు నీట్గా వాష్ చేసి కోసి వేశారండి. ఇప్పుడు దీన్ని పేస్ట్లా చేస్తారు. కర్రీ కోసం ఒక అర కేజీ చికెన్ తీసుకొని చికెన్లోకి 2 స్పూన్ల కారం వేశారు. అర కేజీ చికెన్కి సరిపడా సాల్ట్ వేశారండి. ఈ రెండు వేసి బాగా కలుపుకున్నారు. తర్వాత ఒక చిన్న గరిటెతో 2 సార్లు పెరుగు వేశారండి. ఈ పెరుగు వేసి బాగా కలుపుకున్నారు. ఈ చికెన్కి మసాలాలన్నీ పట్టించిన తర్వాత అరగంట పాటు ఫ్రిడ్జ్లో ఉంచారండి. మా మదరు మిక్సీ ఆడుతున్నారండి మసాలాను మొత్తం. చికెన్ ఫ్రిడ్జ్లోంచి తీసిన తర్వాత కర్రీ ప్రిపేర్ చేసుకుంటున్నారు. స్టవ్ మీద పెనం పెట్టి 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఈ చికెన్లో మసాలా ముద్దనంతా కలుపుతున్నారండి. అలాగే జాయింట్స్ వేపేటప్పుడు 3 స్పూన్లు కార్న్ఫ్లోర్ కలిపారు. ఈ చికెన్ జాయింట్స్లో కార్న్ఫ్లోర్ కలిపిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అలాగే టమాటాలు కోసి పెట్టుకున్నారు. పెనంలో ఆయిల్ వేడైన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు వేసుకొని బాగా వేపుకోవాలి. ఈ ఉల్లిపాయలు వేగుతున్నప్పుడే పక్క స్టవ్ మీద పెనం పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఈ జాయింట్స్ అన్నిటికీ కూడా కార్న్ఫ్లోర్ బాగా పట్టిస్తున్నారండి. ఇప్పుడైతే ఈ కాగిన ఆయిల్లోకి ఒక్కొక్క చికెన్ పీస్ని తీసుకొని వేసుకుంటున్నారు. మనం తీసుకున్నది చిన్న పెనం కాబట్టి టిప్కి ఒక 3 జాయింట్లు వేయించారండి. మనం తీసుకున్న పెనమును బట్టి అలాగే ఆయిల్ క్వాంటిటీని బట్టి జాయింట్స్ని వేయించుకోవాలండి. అన్నీ సమానంగా వేయించుకోవాలి. 2 వైపులా బాగా వేగిన తర్వాత వేరే ప్లేట్లోకి తీసేసుకోవాలి ఈ జాయింట్లన్నిటిని. అలాగే మిగతా జాయింట్లు కూడా వేసుకొని వేయించుకోవాలండి. ఈ లోపల ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు బాగా వేగిన తర్వాత మ్యారినేట్ చేసి పెట్టుకొని ఈ చికెన్ మొత్తం వేసుకొని మంటను హై ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి. మసాలాలన్నీ ముందే వేసుకున్నాం కాబట్టి ఇంక ఇప్పుడు ఇందులో ఏమీ వేయలేదు. చికెన్ సాఫ్ట్గా అయ్యేంత వరకు కూడా అలా వేయిస్తూనే ఉన్నారు. ఈ చికెన్ అంతా బాగా వేగిన తర్వాత ఒక గ్లాసుడు వాటర్ వేసుకొని ఉడికించుకోవాలండి. ఈ నీరు మొత్తం ఎగిరి దగ్గర పడిన తర్వాత ఆయిల్ పైకి తేలుతుందండి. అప్పుడే పర్ఫెక్ట్గా ఉడికినట్టు ఈ కర్రీ. ఈ కర్రీని మనం చపాతీతో తినాలి అంటే కొంచెం పలచగా ఉంచుకోవాలి. అలాగే రైస్తో తినాలంటే బాగా దగ్గర పడనివ్వాలి. ఇటువంటి మసాలా ఘాటు లేకుండా చాలా చాలా టేస్టీగా వండారండి మా సిస్టరు. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు ఇంకేమైనా వీడియోస్ కావాలంటే నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.